హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీప్రియ టాక్స్. అది 1979 ఫిలడెల్ఫియా. ఐన్హార్న్ అనే వ్యక్తి తన ప్రియురాలు హోలీని హత్య చేసి పాక్షికంగా మమ్మీగా మార్చిన నేరంపై కోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఐన్హార్న్ తరపు న్యాయవాది తన క్లయింట్ ఏ తప్పు చేయలేదంటూ తన వాక్చాతుర్యంతో ఐన్హార్న్ కోర్టుకి కొంత డబ్బు చెల్లించి బెయిల్ వచ్చేలా చేశాడు. ఇలా 2 సంవత్సరాలు వాద ప్రతివాదనలతో కొనసాగిన ఈ కేసు 1981లో కోర్టు ఐన్హార్న్ని దోషిగా నిర్ధారించి అతని బెయిల్ని రద్దు చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా చెప్పటంతో సరిగ్గా విచారణకు హాజరు కావటానికి 2 రోజులు ఉందనగా తనకు మరణశిక్ష పడుతుందని భావించి ఐన్హార్న్ ఫిలడెల్ఫియా నుండి ఎస్కేప్ అయ్యాడు. అలా అదృశ్యమైన అతన్ని పోలీసులు కొన్ని సంవత్సరాల పాటు పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ దొరకని అతను చివరికి ఎలా దొరికాడు, అసలు ఈ ఐన్హార్న్ ఎవరు, ఇతను ఏం చేసేవాడు, ఇతను తన ప్రేయసి హోలీని ఎందుకు చంపాడు, ఇతనికి కోర్టు ఎలాంటి శిక్ష విధించింది, వీటి గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇతని పేరు శామ్యూల్ ఐన్హార్న్. ఇతను మే 15, 1940లో ఫిలడెల్ఫియాలో జన్మించాడు. ఐన్హార్న్ బాగా చదువుకొని ఓ ఆధ్యాత్మిక గురువుగా ప్రజలకి ఫిలడెల్ఫియా సంస్కృతి గురించి చెబుతూ ప్రజలంతా ఒకరికొకరు ప్రేమతో ప్రశాంతమైన జీవితాన్ని ఎలా గడపాలో బోధించేవాడు. ఆ క్రమంలోనే అతని బోధనలను వినటానికి వచ్చిన హోలీ ఆ ప్రసంగాలకు ఆకర్షితురాలైంది. హోలీ టెక్సాస్లోని టైలర్లో పెరిగింది. ఆమె తన గ్రాడ్యుయేషన్ని పూర్తి చేయడానికి ఫిలడెల్ఫియా వచ్చింది. అయితే ఆమె తన డిగ్రీని పూర్తి చేసింది. చదువు అయిపోవటంతో ఉద్యోగాల ప్రయత్నంలో ఉండగా ఐన్హార్న్ ప్రసంగాలకు ఆకర్షితురాలైన ఆమె క్రమంగా అతన్ని అభిమానించడం మొదలుపెట్టింది. ఐన్హార్న్ చాలా అందగాడు మరియు నీలి కళ్లతో నిండు గడ్డంతో ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాడు. మొదట్లో వీరిద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు, కానీ కాలం గడిచే కొద్దీ ఒకరికొకరు నచ్చటంతో వీరిద్దరూ కలిసి ఉండాలనుకొని ఐన్హార్న్ హోలీని తన అపార్ట్మెంట్ కు తీసుకువెళ్లాడు. అక్కడ వీరిద్దరూ 5 సంవత్సరాల పాటు సహజీవనం చేశారు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఐన్హార్న్ ప్రవర్తనలో మార్పు రావటం మొదలైంది. అతను చీటికి మాటికి హోలీతో గొడవ పడుతూ ఆమెను అనుమానించటం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొద్దీ అతనిలో దాగి ఉన్న శాడిజం బయటపడింది. దాంతో అతని టార్చర్ తట్టుకోలేని హోలీ అతని నుండి విడిపోయి న్యూయార్క్ నగరానికి వెళ్లిపోయింది. అక్కడ ఆమె లాపిడస్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఐన్హార్న్ ఆమెకు ఫోన్ చేసి గొడవ పడి, నా ఇంట్లో నీ వస్తువులన్నీ వచ్చి తీసుకువెళ్ళు, లేకపోతే నీ సామాన్లన్నీ రోడ్డుపై విసిరేస్తానని చెప్పటంతో హోలీ తన వస్తువులు తెచ్చుకోవడానికి అతని ఇంటికి వెళ్ళింది. అలా అతని అపార్ట్మెంట్కి వెళ్లిన ఆమె మళ్లీ న్యూయార్క్కి తిరిగి రాలేదు. దాంతో హోలీ కుటుంబ సభ్యులు ఆమె కనిపించటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అడగగా కుటుంబ సభ్యులు హోలీ బాయ్ ఫ్రెండ్ ఐన్హార్న్ పై అనుమానం ఉందని, అతన్ని కలవటానికి ఆమె వెళ్ళిందని, అతనే హోలీని ఏదో చేశాడని చెప్పటంతో పోలీసులు అతని ఇంటికి వెళ్లి విచారించగా ఐన్హార్న్ తనకేం తెలియదంటూ బుకాయించి ఆమె తన సామాన్లు తీసుకొని వెళ్లిపోయిందని చెప్పాడు. పోలీసులు హోలీ కేసుని మిస్సింగ్ కేసుగా ఫైల్ చేసుకొని ఆమె కోసం వెతుకుతూనే ఉన్నారు. దాంతో పాటు ఐన్హార్న్ పై కూడా కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపరచగా అతని తరపు న్యాయవాది తన వాక్చాతుర్యంతో హోలీ మిస్ అయిన విషయంలో తన క్లయింట్కి ఏమీ సంబంధం లేదని, అంతేకాక ఈ కేసులో ఐన్హార్న్ నిందితుడని చెప్పడానికి సరైన సాక్ష్యాలు లేవని వాదించటంతో కోర్టు అతనికి జరిమానాతో కూడిన బెయిల్ని ఇచ్చింది. ఇలా 18 నెలలు గడిచాక ఒకరోజు పోలీస్ స్టేషన్కి ఓ ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో కొందరు ఐన్హార్న్ ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని, ఆ వాసనను మేము భరించలేకపోతున్నామని, దాని గురించి అతన్ని అడిగితే తన ఇంట్లో నుంచి ఎలాంటి వాసన రావట్లేదని బుకాయిస్తున్నాడని, మీరు ఒకసారి మా అపార్ట్మెంట్కి వచ్చి అతని ఇంటిని చెక్ చేయవలసిందిగా చెప్పటంతో వెంటనే పోలీసులు హోలీ కేసులో ఏదైనా క్లూ దొరుకుతుందని అతని ఇంటిని చెక్ చేశారు. వారలా చెక్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న స్టోర్ రూమ్ నుంచి దుర్వాసన రావటంతో ఆ రూమ్ ని ఓపెన్ చేశారు. అక్కడ వారికి ఓ ట్రంక్ పెట్టె కనిపించింది. దానిని ఓపెన్ చేసిన పోలీసులు అందులో దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. అందులో కుళ్ళిపోయి పాక్షికంగా మమ్మీగా మారిన హోలీ శవం కనిపించింది. అంతేకాక ఆ కుళ్ళిపోయిన శవానికి అందంగా బట్టలు, నగలు అలంకరించి శవం నుంచి కుళ్ళిపోయిన వాసన రాకుండా ఉండటానికి రకరకాల పెర్ఫ్యూమ్స్ ఉపయోగించినప్పటికీ శవం కదా కుళ్ళిపోయిన వాసన వస్తూనే ఉంది.
దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇలా హోలీ చనిపోయిన 2 సంవత్సరాల వరకు వాద ప్రతివాదనలు జరిగాక అతన్ని కోర్టు దోషిగా తేల్చుతూ అతని బెయిల్ని రద్దు చేసి 1981లో కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆర్డర్ వేసింది. దాంతో ఐన్హార్న్ తనకు ఈ కేసులో ఉరిశిక్ష పడుతుందనుకొని సరిగ్గా విచారణకు హాజరు కావడానికి 2 రోజులు ఉందనగా అతను ఫిలడెల్ఫియా నుంచి ఐరోపాకు పారిపోయాడు. తర్వాత తన పెద్ద గడ్డం తీసేసి పిల్లి గడ్డంతో తన పేరుని మ్యూజిన్ మల్లోస్ గా మార్చుకుని మారు పేరుతో చలామణి అయ్యి ఒక సంపన్న స్వీడిష్ వారసురాలని పెళ్లి చేసుకొని తర్వాత ఫ్రాన్స్ లోని విండ్మిల్లో మళ్లీ యూనికార్న్ గా పేరు మార్చుకొని మానవ హక్కుల కోసం పోరాడుతూ అక్కడే స్థిరపడ్డాడు. అయితే హోలీ కేసులో జాప్యం జరుగుతుందని భావించిన ఆమె కుటుంబ సభ్యులు హోలీ చావుకు న్యాయం చేయాలని ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ని ఐన్హార్న్ ని వెతకడం కోసం ఏర్పాటు చేశారు. ఇలా అతను పారిపోయిన 4 సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్ లో యూనికార్న్ పేరుతో మానవ హక్కుల కోసం పోరాడుతూ వార్తల్లో నిలిచాడు. అప్పటికే అతన్ని పట్టుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న పోలీసులు, డిటెక్టివ్స్ ఆ వార్తలోని ఫోటోని చూసి అందులో ఉన్నది ఐన్హార్న్ గా గుర్తించి అతన్ని పట్టుకుని పోలీసులు మళ్లీ ఫిలడెల్ఫియాలోని కోర్టులో హాజరుపరచగా కోర్టు అతనికి జీవిత ఖైదును విధించింది. జైల్లో ఇతను 2020 ఏప్రిల్ 3న చనిపోయాడు. తన పెద్ద గడ్డం తీసేసి పిల్లి గడ్డంతో పేర్లు మార్చుకున్నంత మాత్రాన మనిషి రూపం మారిపోదు కదా. ఈ చిన్న లాజిక్ ని మిస్ అయ్యాడు అతను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే కొత్త వీడియోస్ ఈజీగా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.